ఒక్కసారి దయచేసి ఈ తారతమ్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఎలక్షన్ కమిషన్ మరొక అబద్ధం చెప్పింది. ఆ అబద్ధం ఏంటంటే, ఇదేం కొత్తగా పెట్టట్లేదండి, 2002లో చేసాము ఒకసారి ఎస్ఐఆర్, అదే మళ్ళీ చేస్తున్నాం అంతేను అన్నారు కదండి, గుర్తుందా ఎవరికైనా? ఇక్కడ సార్ మీరు 2004లో 2003లో 2002లో ఓటేసి ఉంటారు కదా, నేను వేసానండి, అమర్నాథ్ రెడ్డి గారు కూడా వేసి ఉంటారు. మీరు చాలామంది 2002, 2003లో 2004లో ఓటేసి ఉంటారు కదా, కొంతమంది పిల్లలు వేసి ఉండకపోవచ్చు, చాలామంది వేసాం కదా మనందరం. మనం 2002లో కానీ 2003లో కానీ ఒక బస్తాడు దస్తావేజులు పట్టుకుని ఏదైనా కార్యాలయానికి వెళ్ళి నేను ఈ భారతదేశ పౌరుణ్ణే, నాకు ఇక్కడ ఓటు వేసేటటువంటి అర్హత ఉంది అని ఎక్కడైనా మన సాక్ష్యాలు చూపించి నిరూపించుకున్నామండి? ఎవరైనా ఇక్కడ నిరూపించుకున్నామా? లేదు. ఈ గదిలోనే కాదు, దేశంలోనే ఎక్కడికి వెళ్ళి ఇదే అడుగుతాను. ఇక్కడ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరైనా 2002లో కానీ 2003లో కానీ 2004లో కానీ నేను ఈ భారతదేశ పౌరుణ్ణే, ఇదిగో దస్తావేజులు, ఇదిగో నా కాగితం, ఇదిగో నా పుట్టినది, ఇదిగో నా జాతకం, ఇదిగో మా అమ్మ పేరు, ఇదిగో మా అమ్మ డేట్ ఆఫ్ బర్త్, ఇది మా నాన్న డేట్ ఆఫ్ బర్త్, మా నాన్న బర్త్ సర్టిఫికెట్ అని మనం ఎవ్వరూ చూపించలేదు. అది ఎస్ఐఆర్ కాదు. మరి ఇవాడు ఎందుకు అడుగుతున్నావు? ఇవాడు అడుగుతున్నావు కదా. సో దానికి దీనికి సంబంధం లేదు. సో వాళ్ళు చెప్పేటటువంటి 2002కి సంబంధం లేదు ఒకటి. వాళ్ళు చెప్పేటటువంటి అధ్యయనం జరిగింది, అందులో తేలినటువంటి దాని మీద చేస్తున్నాము, అది అబద్ధం. సమీక్ష లేదు. ఎవరు నిర్ణయం తీసుకున్నారు అంటే ఎవరు నిర్ణయం తీసుకున్నారో చెప్పవు. సో ముందు ఎస్ఐఆర్ గురించి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటివి ఈ 4 అంశాలు. సో ఏం జరుగుతోంది ఎస్ఐఆర్? ఎస్ఐఆర్ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది? ఇందా మనం భాషా గారు కూడా చెప్పాను, నేను కూడా చెప్పాను. ఇది కేవలం ప్రక్షాళన, విదేశీయులు తీసేయడానికి, చనిపోయిన వాళ్ళు తీసేయడానికి, షిఫ్ట్ అయిన వాళ్ళు తీసేయడానికి, యాబ్సెంట్ వాళ్ళు తీసేయడానికి, డూప్లికేట్ వాళ్ళని తీసేయడానికి. ఓకే, మంచిదేనండి, నాకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఏం చేసావు నువ్వు? బీహార్లో మొట్టమొదట ఎస్ఐఆర్ జరిగినటువంటి రాష్ట్రం బీహార్. బీహార్లో ఏం జరిగింది? ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత ఎస్ఐఆర్ని మేము సంతృప్తికరంగా ముగించేము అని అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందంటే 63 లక్షల మంది ఓటు హక్కును కోల్పోయారు. 63 lakh పీపుల్. ఎవరు వీళ్ళు? 63 lakh పీపుల్ అన్నీ మనకి నికరంగా తేలినటువంటిది. నికరంగా తేలడం అంటే ఏంటి? మనం 20 తీసేసి 10 మందిని జోడించామనుకోండి, నికరంగా ఎంత తేలుతుంది? తీసేసిన వాళ్ళ సంఖ్య 10 తేలుతుంది కదండి. 20 తీసాము, 10 వేసాము అంటే నికరంగా 10 అంటాం. కానీ ఆ 10 మంది ఎవరు? అప్పుడు కదా అసలు విషయం తెలియదు. నువ్వు తీసింది ఎంతమంది? 20 మందిని తీసావు, 10 మందిని జోడించావు, అంచేత 10 తీసావంటున్నావు చివరికి. కానీ నేనే అడుగుతానంటే బీహార్లో నువ్వు ఎంతమందిని తీసావు? దగ్గర 1 కోటి మందిని తీసావు. 1 కోటి మందిని తీసి కొంతమందిని జోడించావు కాబట్టి నికరంగా 63 లక్షలు ఎంతో తేలింది. కానీ తీసింది 63 లక్షల కన్నా చాలా ఎక్కువ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటానంటే ఈ నువ్వు జోడించినటువంటి 20 లక్షలు 30 లక్షలు ఎవరు వీళ్ళు? దానికి మనకి సమాచారం లేదు. అంచేత మీరు అందులో 6 10 మందో 20 మందో 30 మందో 1000 మందో 30,000 మందో 40,000 మందో 50,000 మందో 1,00,000 మందో సరైన వాళ్ళు ఉండొచ్చు. అప్పటికప్పుడు ఆ నెల ఆ మాసము 18 సంవత్సరాలు నిండినటువంటి వాడు ఉండొచ్చు, కాదంటలే. కానీ వాళ్ళ పేరు చెప్పి నువ్వు 1,00,000 పెట్టాల్సింది, 1,00,000 అదనంగా జోడించాల్సింది పోయి 15 లక్షలు జోడించావు అనుకోండి, ఆ 14 లక్షల మంది ఎవరు? అక్కడ ప్రశ్న వస్తుంది. ఓకే, తీసిన వాళ్ళని చూద్దాం కాసేపు. తీసిన వాళ్ళని చూస్తే మనకు ఒక బండ గుర్తు చెప్తానండి మీకు. మనం పొద్దున మాట్లాడుకున్నట్టుగా
ఈ దేశంలో ఓటు వేయడానికి అర్హత ఎవరికి ఉంది? అర్హతలు ఏంటి? ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వాడికి ఓటు హక్కు ఉంది కదా. చదువుతో సంబంధం లేదు, పన్నులతో సంబంధం లేదు, కులంతోనూ మతంతోనూ భాషతోనూ ప్రాంతంతోనూ దేనితోనూ సంబంధం లేదు కదా. అంటే అనంతపురంలో 18 సంవత్సరాలు నిండినటువంటి జనాభా సంఖ్య ఎంతో మీకు తెలిస్తే అనంతపురంలో ఎంతమంది ఓటర్లు ఉండాలో మీకు తెలుస్తుంది. అవునా? సింపుల్. 18+100 మంది ఉన్నారనుకోండి, ఒక నియోజకవర్గంలో కానీ, ఒక జిల్లాలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ ఓటర్లు ఎంతమంది ఉండాలి? 100 మంది ఉండాలి. 101 ఉందనుకోండి, ఎక్కడో పొరపాటు జరిగింది అనుకోవచ్చు. 99 ఉందనుకోండి, పొరపాటు జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు. 70 ఉందనుకోండి, ఏమనుకోవాలి? ప్రాబ్లం ఉందా? 130 ఉందనుకోండి, ప్రాబ్లం ఉందా? సో మనకి ఒక బండ లెక్క ఉంది. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వారి జనాభా షుడ్ బి ఈక్వల్ టు ఓటర్స్ నెంబర్. అంతేనా? సింపుల్. దానికన్నా తక్కువ ఉండడానికి వీల్లేదు, దానికన్నా ఎక్కువ ఉండడానికి కూడా వీల్లేదు. దానికన్నా ఎక్కువ ఉంటే చొరబాటుదారులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, షిఫ్టెడ్ వాళ్ళు కావచ్చు, యాబ్సెంట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎక్కువ ఉంటే. తక్కువ ఉంటే ఏంటి దాని అర్థం? ఓటు వేసేటటువంటి అర్హత అధికారం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఓటు హక్కు లేకపోతేనే తక్కువ మంది ఉంటారు. అంతే కదా. ఆ లెక్క తీసుకుంటే బీహార్లో మనకి ఏ రాష్ట్రంలో అడల్ట్ పాపులేషన్ 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనే దానికి ఆథెంటిక్ డేటా మనకి హెల్త్ సర్వీస్ వాటిలో ఉందండి. సెన్సస్ వరకు ఆగక్కర్లేదు. సో బీహార్లో అడల్ట్ పాపులేషన్ సంఖ్య ఎంత? 8.22 కోట్లు. 8,22 lakhs. ఎస్ఆర్ అయిన తర్వాత ఓటర్ లిస్టు సంఖ్య ఎంత? 7.42 crores. ఎంత తేడా వచ్చింది? 80 లక్షలు తేడా వచ్చింది. ఎవరు ఈ 80 లక్షల మంది? ఎవరిని తీసేసావు నువ్వు? 80 లక్షల మంది చొరబాటుదారులు ఉన్నారా? చొరబాటుదారులు ఉంటే తీసేస్తే నీ అడల్ట్ పాపులేషన్కి దీనికి తేడా రాకూడదుగా. ఒకవేళ 8.22 నీ అడల్ట్ పాపులేషన్ అయితే 9 కోట్ల మంది ఉన్నారు అనుకోండి ఓటర్ లిస్టులో, అప్పుడు ఏమనుకోవచ్చు? వీళ్ళెవరో ఉండకూడని వాళ్ళు ఉన్నారనుకోవచ్చు. కానీ 8.22 crore అడల్ట్ పాపులేషన్ ఉంటే 7.42 crore ఓటర్ లిస్టు ఎందుకు ఉంటుంది? ఆ ప్రశ్న అర్థమైందా? అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు తొలగించబడ్డారు. 63 లక్షలే తీశారు. 80 మనకి 80 తెలియదు లెక్క. 63 తీశారని ఎలా చెప్తున్నారంటే ఎక్కడో మొత్తానికి ఇంకొక 17 లక్షల మందిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెట్టారు. అందులో ఎవరో తెలియదు మనకి. ఒకే పేరు మీద ఇది అయిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నారు అనేది మీరు చాలామంది చనిపోయారు అన్నటువంటి వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి కొంతమంది యాక్టివిస్టులు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు యువర్ ఆనర్ మమ్మల్ని మేము చనిపోయామని చెప్పి మా ఓటు తీసేశారంటే మేము బతుకున్నాం సార్ అని చెప్పారు. వాళ్ళు చెప్పారా? చనిపోయిన వాళ్ళు చెప్పారు కదా. సో చనిపోయిన వాళ్ళని తీయలేదు, షిఫ్ట్ అయిన వాళ్ళని తీయలేదు, డూప్లికేట్ కాదు. ఎవరు వీళ్ళు? That is the most important question about SIR. లెక్క తేలిపోయిందండి. 80 లక్షల మంది తొలగించారు, వాళ్ళు 63 అంటున్నారు. అంటే ఆ మిగతా వాళ్ళని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టారు. అందులో ఎవరో తెలియదు మనకి. నంబర్ 1. నంబర్ 2, అయిపోయిన తర్వాత ఎవరిని తీశారు? 63 లక్షల మంది ఎవరు వీళ్ళు అని ఎలక్షన్ కమిషన్ అడిగితే చెప్పట్లేదు. చెప్పాల్సిన అవసరం లేదు మాకు అంటున్నారు.
అన్నారు. అడిగారు అక్కడికి సమాధానం లేదు. కోర్టులో వేశాం. కోర్టులో వేసి ఎవరు వీళ్ళు 63 లక్షల మంది ఎవరు అని అడుగుతుంటే, కోర్టులో వేస్తే సుప్రీంకోర్టు అడిగినా కూడా పదే ప్రశ్నించినా కూడా మేము చెప్పాల్సిన అవసరం లేదు, రూల్ ప్రకారం ఎవరిని తీసేమో మేము చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటూ వచ్చారు. కానీ అలా ఒక పక్కన కోర్టులో చెప్తూ ఇక్కడ సోర్సెస్ ద్వారా పేపర్లో ఏం చెప్తున్నారంటే, వరుసగా రోజు ఏం చెప్తూ వచ్చారంటే, ఫారినర్లు తీసేస్తున్నారు, బంగ్లాదేశీలను తీసేస్తున్నారు, రోహింగ్యాలు తీసేస్తున్నారు, వాళ్ళని తీసేస్తున్నారు, వీళ్ళని తీసేస్తున్నారు చెప్పుకుంటూ వచ్చారు. సో మాలాంటి వాడు అడిగాం, ఎంతమంది, ఎవరు వాళ్ళు, ఎక్కడ వాళ్ళు, ఎవరిని తీశారు, పేరు చెప్పండి. ఎందుకంటే కనీసం నా ఓటు తీసేశారు నాకు తెలియాలి కదా. ఎవరికైతే ఓటు తీసేశారో, ఎవరు ఓటు తీశారో వాళ్ళకి తెలియాలి కదా, నీ ఓటు ఉండట్లేదయ్యా రేపొద్దునని. వాళ్ళకు కూడా తెలియదు. అయితే పదే అడగ్గా కోర్టు ఏవైనా సరే చెప్పు, నీకు ఏంటి అభ్యంతరం, ఏంటి చెప్పడానికి అభ్యంతరం ఏంటని పదే కోర్టు అడిగితే సరే అన్నారు. సరే అని చెప్పి ఏమన్నారంటే, ఏం చేశారంటే 63 లక్షల పేర్లు ఒక్కసారి ఒక లిస్టు కింద ఇస్తే మీరు, నేను అనంతపురంలోనూ, హైదరాబాద్లోనూ, బెజవాడలోనూ, నరసాపురంలోనూ కూర్చుని చూస్తాం కదా నెట్లో పెడితే ఎవరని. అలా కాకుండా ఏం చేశారంటే, ఎవరిని ఏ బూత్లోంచి తీశారో ఆ లిస్టు మాత్రం ఆ బూత్లోనే గోడకు అంటించారు. అంతే. అంటే ఏంటంటే, వీరిది నా పక్క బూత్ అనుకోండి, వారు ఓటు తీసేస్తే నాకు వారు ఓటు తీసేది వారికి కూడా ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ స్కూల్ దగ్గరకో, ఆఫీస్ దగ్గరకో, ఆ పోలింగ్ బూత్ దగ్గరకో వెళ్ళి ఆ లిస్ట్ అంతా చూసుకుంటే ఈ నా పేరు లేదు అని అనుకుంటే ఆయన పేరు అందులో తీసేసిన వాళ్ళ లిస్టులో ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆయనకి. అంతేగాని ఎక్కడో కూర్చొని చూడడానికి మాత్రం కుదరదు. ఏ బూత్కి ఆ బూతే. అయినా కూడా అంత కష్టమైనా కూడా 63 లక్షల పేర్లు కూడా బూతు తిరిగి కష్టపడి కొంతమంది సేకరించి ఒక చోటకి తీసుకొచ్చి ఈ 63 లక్షల పేర్లు కూడా ఒక చోట పెట్టి, ఒక జాబితాలో పెట్టి దాన్ని అనలైజ్ చేస్తే అందులో ఒక్క పేరు ఎదురుగుండా ఈ విదేశీయుడు కాబట్టి ఇతని పేరు తీసాము, ఈ పేరు తీసాము అనేది ఒక్కటి లేదండి. అంటే 63 లక్షల ఓటర్ల తొలగింపబడినటువంటి వారి పేర్లలో ఒక్క విదేశీయురాలు కానీ, ఒక్క విదేశీయుడు కానీ లేడు. విదేశీయులు లేరు, చనిపోయిన వాళ్ళు కాదు, షిఫ్టెడ్ వాళ్ళు కాదు, డూప్లికేట్ కాదు. ఎవరు వీళ్ళు? ఎవరంటే తీసేసినటువంటి వాళ్ళలో బీహార్లో ముస్లిం జనాభా శాతం 22-23నండి. తీసేసినటువంటి వాళ్ళల్లో వారి సంఖ్య 33% అండి. ఆదివాసీల సంఖ్య వారి జనాభా సంఖ్య ఎంత ఉందో దానికన్నా 10% ఎక్కువ అండి. కూలీ నాలీ చేసుకునేటటువంటి వారి పేర్లు చాలా ఎక్కువ అండి. వీరందరిలోనూ మహిళల పేర్లు చాలా ఎక్కువ అండి. సో మహిళలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, పేదవారు, చిన్న పనులు చూసేవారు, కూలీ నాలి చేసుకునేటువంటి వారు, సమయం అక్కడ ఆదాయం లేక అనంతపురం వచ్చో, బెంగళూరు వచ్చో, మరో చోట వచ్చో ఉద్యోగాలు చేసుకుని ఇంటికి ఓ 10 రూపాయలు పంపించేటువంటి వాళ్ళు, వీళ్ళ పేర్లు తీసేశారండి. ఇది తీసేసినటువంటి వారి పరిస్థితి. రెండవది, ఆ జాబితా వాళ్ళు పెట్టిన తర్వాత ఓటర్ పేర్లు ఎక్కడ ఉంటున్నారు, అడ్రస్ పెట్టాలి, బూత్ పెట్టాలి కదా. బూత్ పెడితే మాలాంటి వాళ్ళు దాన్ని అధ్యయనం చేస్తే తేలింది ఏంటంటే, బీహార్లో ఒక నియోజకవర్గంలో, పిప్రా నియోజకవర్గంలో, ఒక ఊర్లో, ఒక ఇంటిలో 809 మంది ఓటర్లు ఉన్నారండి. ఒక ఇంటిలో 809 మంది ఓటర్లు ఉన్నారండి. ఎంత గొప్ప ఇల్లు అండి అది. అయితే దాంట్లో
పురుషోత్తమ రెడ్డి గారు ఇంకా చాలా గొప్ప విషయం ఒకటి ఉందండి. ఆ 809 మందిలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారండి ఒకే ఇంట్లో. అంటే అంటే ఎంత సామరస్యం ఉంటే అలా ఉంటారండి. ఇప్పుడు